ఋతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి. ఏటా భాద్రపద చవితి నుంచి నవరాత్రులు పూజలందుకునే గణపయ్య ఆ తరువాత నిమజ్జనానికి తరలి వెళ్తాడు. ఇంతకీ నిమజ్జనం ఎందుకు చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గణనాథుడి నక్షత్రం హస్త. ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. సాధారణంగా బుధుడికి ఆకుపచ్చనివి అంటే ప్రీతికరం. అందుకే విఘ్నేశ్వరుడికి గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం. ఏకవిసంతి పత్రాలు గరికతో పూజ చేస్తారు. ఇక పూజకు వినియోగించే విగ్రహం ఒండ్రు మట్టితో తయారు చేసి ఉంటుంది. వినాయక విగ్రహాలు తయారు చేసేందుకు అవసరమైన ఒండ్రు మట్టి కోసం జలాశయాలలో దిగి పూడిక తీస్తారు. ఈ సందర్భంగా వానలు కురిసే సమయంలో చెరువుల్లో మరింత నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఆ మట్టిని తీసేందుకు జలాశయాల్లో దిగటం, పూడిక తీయటం, ఆ ఒండ్రు మట్టిలో నానటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఆరోగ్య నిపుణులు. ఇక వాడవాడలా పూజలందుకునే వినాయకుడు అనంతరం నిమజ్జనానికి తరలి వెళ్తాడు. వినాయక పూజలో 21 రకాల పత్రి వినియోగిస్తారు. ఇలా 9 రోజులు చేయమని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే పూజ కోసం ఎంచుకునే పత్రులు అన్ని మామూలువి కావు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులే. అందుకే వ్రతకల్పంలో పొందుపరిచిన పత్రాలతోనే పూజిస్తారు. ఆయా పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో వైరస్, బ్యాక్టీరియా నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఆ తరువాత ఈ పత్రులు నీటిలో వేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను చంపేస్తాయి. ఫలితంగా నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.